Hello students, welcome to my next class of Strength of Materials 2. సో లాస్ట్ క్లాస్లో డబుల్ ఇంటిగ్రేషన్ మెథడ్లోనే కొన్ని కేసెస్ రిమైనింగ్ ఉన్నాయి. సో ఈ క్లాస్లో వాటికి సంబంధించి డిస్కస్ చేయబోతున్నాము. సో మ్యాక్సిమం స్లోప్ అండ్ డిఫ్లెక్షన్ ఫర్ డిఫరెంట్ లోడింగ్ కండిషన్స్ ఈరోజు మన టాపిక్. సో లాస్ట్ క్లాస్లో మనము క్యాంటిలివర్ బీమ్ పాయింట్ లోడ్కి సబ్జెక్ట్ అవుతూ ఉంటే దాంట్లో ఏ విధంగా మ్యాక్సిమం స్లోప్ అండ్ డిఫ్లెక్షన్ ఉంటుందో ఇంకా డెరివేషన్ చూసుకొని మనం ఫార్ములాస్ని అప్లై చేసుకున్నాము. ఇప్పుడు ఈ క్లాస్లో ఏంటంటే క్యాంటిలివర్ బీము అదే క్యాంటిలివర్ బీము యూడిఎల్కి సబ్జెక్ట్ అవుతుంటే అంటే యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్ ఓకేనా ఆ విధంగా సబ్జెక్ట్ అవుతుంటే ఓవర్ ద ఎంటైర్ స్పాన్ దానికి సర్టెన్ ఇంటెన్సిటీ ఓకేనా న్యూటన్ పర్ మీటర్ ఆర్ వాట్ ఎవర్ ద యూనిట్స్ పర్ మీటర్లో ఉంటే ఏ విధంగా మ్యాక్సిమం స్లోప్ అండ్ డిఫ్లెక్షన్ ఉండబోతుందో చూస్తున్నాం. సో ఈ విధంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిగర్ మీరు అబ్జర్వ్ చేసినట్టే ఏ అండ్ బి 2 ఎండ్స్ ఉన్నాయి. వన్ సైడ్ ఫిక్స్డ్ అండ్ ఏ దగ్గర ఫ్రీ ఉంటుంది అండ్ త్రూ అవుట్ ద స్పాన్ యూడిఎల్ ఒక ఇంటెన్సిటీతో యాక్ట్ చేస్తుంది. ఓకే, అండ్ దాంట్లో మనము సర్టెన్ యాక్సిస్ ఎక్స్ఎక్స్ కన్సిడర్ చేస్తాం. అది ఎక్స్ డిస్టెన్స్ ఉంటుంది అనమాట ఒక అదే ఫ్రీ ఎండ్ నుంచి. ఓకేనా, హియర్ ఏ ఇస్ ద ఆరిజిన్, టేక్ ఎ సెక్షన్ ఎక్స్ఎక్స్ అట్ డిస్టెన్స్ ఎక్స్ ఫ్రమ్ ఏ, బెండింగ్ మూమెంట్ అట్ డిస్టెన్స్ ఎక్స్ ఫ్రమ్ ఏ. అది ఎంత అవుతుంది అంటే ఎక్స్ఎక్స్ ఏదైతే ఎక్స్ఎక్స్ యాక్సెస్ ఉందో అక్కడ బెండింగ్ మూమెంట్ ఎంత ఉంటుంది అంటే ఆబ్వియస్లీ మూమెంట్కి ఫార్ములా ఓకేనా స్లోప్ డిఫ్లెక్షన్ ఈక్వేషన్ మనము ఒకటి అప్టైన్ చేసుకున్నాం కదా, ఈఐడి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమని చెప్పేసి. సో అదేవిధంగా ఇక్కడ కూడా ఎంఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈఐ ఇంటూ డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్. ఓకేనా, ఈ విధంగా చేసుకుంటూ పోతే ఓవరాల్గా మూమెంట్ ఈజ్ ఈక్వల్ టు ఆల్రెడీ ఏంది లోడ్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. లోడ్ అంటే ఇక్కడ యూడిఎల్ ఉంది అంటే పర్ మీటర్లో ఉంది, దాన్ని ఆ పర్ మీటర్ని రిమూవ్ చేయడానికి మనం ఇంకోసారి డిస్టెన్స్తో మల్టిప్లై చేయాలి. అండ్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్తో మల్టిప్లై చేయడానికి మనం ఏం చేయాలి, హాఫ్ డిస్టెన్స్ దాంట్లో ఏదైతే హాఫ్ డిస్టెన్స్ ఉంటుందో దాంతో మనం మల్టిప్లై చేయాలి. ఓకేనా, ఈ విధంగా డబ్ల్యూ వచ్చేసి యూనిట్ పర్ మీటర్లో ఉంటుంది, దాన్ని ఆ మీటర్స్ని రిమూవ్ చేయడానికి ఇంకో ఎక్స్తో మనం మల్టిప్లై చేస్తాం. అండ్ ఎక్స్ బై 2 దగ్గర ఓకేనా దాని యొక్క హాఫ్ డిస్టెన్స్ యాక్ట్ అవుతుంది అంతే కదా. ఓకే, సో ఈ విధంగా మైనస్ డబ్ల్యూ ఇంటూ ఎక్స్ బై 2. మైనస్ ఎందుకు వచ్చింది ఇక్కడ, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ కాబట్టి. ఓకేనా, విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఏ దగ్గర ఓకేనా ఏ దగ్గర రియాక్షన్ ఆర్ఏ డెవలప్ అయిందని చెప్పేసి అనుకోండి, అది ఎటువంటి డైరెక్షన్లో రొటేట్ అవ్వడానికి ప్రయత్నిస్తుంది, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లోనే కదా. ఓకే, సో అందుకని ఇక్కడ సైన్ కన్వెన్షన్ మనం చూసుకున్నాం ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో. సో అందుకని మనం ఇక్కడ మైనస్ ఇస్తాం. సో మైనస్ ఇంటూ డబ్ల్యూఎక్స్ ఇంటూ ఎక్స్ బై 2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ డబ్ల్యూఎక్స్ స్క్వేర్ బై 2. సో సైన్ కన్వెన్షన్లో మనం ఒక పాయింట్ చెప్పుకుంది ఏంటంటే లీనియర్ హారిజాంటల్ డిస్టెన్స్ లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ మెజర్ చేస్తే కనుక మనం పాజిటివ్గా తీసుకుంటాం. సో ఇక్కడ ఏంది మనం రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ తీసుకుంటాం అంతే కదా. సో అందుకని ఇక్కడ సైన్ కన్వెన్షన్ మనకు నెగిటివ్లో అప్డేట్ చేసుకుంటాము. సో దీన్ని ఈ ఈక్వేషన్లో బేసికల్లీ డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ ఉంది, దీన్ని ఇంటిగ్రేట్ చేసుకుంటూ మనం ఈ డి స్క్వేర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏదైతే ఉందో దాన్ని మనం రిమూవ్ చేయాలి. సో ఇంటిగ్రేటింగ్ వన్స్ ఒక్కసారి ఇంటిగ్రేట్ చేస్తే డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ కాస్త డివై బై డిఎక్స్గా మారుతుందా లేదా. అండ్ రైట్ సైడ్ ఏముంది, మైనస్ డబ్ల్యూ ఎక్స్ స్క్వేర్ బై 2 ఉంది. ఎక్స్ స్క్వేర్ని మనం ఇంటిగ్రేట్ చేస్తే ఏమవుతుంది, ఎక్స్ క్యూబ్ బై 3 అవుతుంది. ఓకేనా, కింద ఆల్రెడీ డినామినేటర్లో 2 ఉంది, ఆ 2తో 3 మల్టిప్లై అయ్యి డినామినేటర్లో 6 వస్తుంది, పైన ఎక్స్ స్క్వేర్ కాస్త ఎక్స్ క్యూబ్ అయిపోతుంది. సో డబ్ల్యూ ఎక్స్ క్యూబ్ బై 6 అండ్ ఇంటిగ్రేషన్ చేసాం కాబట్టి ఒక ఇంటిగ్రల్ కాన్స్టెంట్ C1 వస్తుంది. ఓకేనా, C1 అనేది కాన్స్టెంట్ ఆఫ్ ఇంటిగ్రేషన్. అండ్ మళ్ళీ బౌండరీ కండిషన్స్ అప్లై చేస్తాం. ఎట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎల్. ఒకవేళ ఎక్స్ అనేది ఎల్ అంటే ఏదైతే మనం కన్సిడర్ చేస్తాం ఎక్స్ఎక్స్ యాక్సెస్ అది మ్యాక్సిమం డిస్టెన్స్కి మనం కన్సిడర్ చేస్తే కనుక అప్పుడే కదా మనకు ఏదైతే మ్యాక్సిమం డిఫ్లెక్షన్ వస్తుందో అండ్ మ్యాక్సిమం స్లోప్ వస్తుందో దీన్ని బట్టే వస్తుంది. ఓకే, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ తీసుకుంటే డివై బై డిఎక్స్ ఆబ్వియస్లీ ఏమవుతుంది, 0 అయిపోతుంది. ఓకేనా, విత్ రెస్పెక్ట్ టు డిఎక్స్ దాని యొక్క ఇంటిగ్రేషన్ 0 అయిపోతుంది. ఓకే, ఫ్రమ్ ఈక్వేషన్ 1 ఇది మనం అప్టైన్ చేసుకుంటాం. సో ఈ విధంగా దీన్ని బౌండరీ కండిషన్స్లో అప్లై చేసిన తర్వాత చూడండి డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఎంత వచ్చింది, ఈఐ ఇంటూ డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ డబ్ల్యూఎక్స్ క్యూబ్ బై 6 ప్లస్ C1 వచ్చింది. ఓకే, డివై బై డిఎక్స్ ఇక్కడ 0
అండ్ మైనస్ డబ్ల్యూఎక్స్ క్యూబ్ బై 6, ఎక్స్ అంటే ఎల్ అయిపోయింది కాబట్టి మైనస్ డబ్ల్యూఎల్ క్యూబ్ బై 6 ప్లస్ C1 అయ్యింది. సో హెన్స్ C1 ఇస్ ఈక్వల్ టు డబ్ల్యూఎల్ క్యూబ్ బై 6 అని చెప్పేసి రాయొచ్చు కదా. ఓకే, ఈ విధంగా C1 వాల్యూ కూడా మనం అప్టైన్ చేసుకున్నాం. సో దేర్ ఫోర్ ఈఐ ఇంటూ డివై బై డిఎక్స్ ఇస్ ఈక్వల్ టు మైనస్ డబ్ల్యూఎక్స్ క్యూబ్ బై 6 ప్లస్ డబ్ల్యూఎల్ క్యూబ్ బై 6. ఇది సెకండ్ ఈక్వేషన్ అన్నమాట. అంటే ఏదైతే C1 ఉందో, అంటే ఏదైతే ఈ ఫస్ట్ ఈక్వేషన్ ఉందో దాంట్లో మనం C1 వాల్యూ పుట్అవుట్ చేస్తాము. అదంతా డబ్ల్యూఎల్ క్యూబ్ బై 6 అని చెప్పేసి ఈ విధంగా సెకండ్ ఈక్వేషన్ మనం అప్టైన్ చేసుకుంటాం. దాన్ని మళ్ళీ ఇంటిగ్రేషన్ ఇంకోసారి చేసామనుకోండి, మళ్ళీ ఇంకోసారి ఇంటిగ్రేషన్ చేసాము. ఓకే, డివై బై డిఎక్స్ కాస్త ఏమవుతుంది, y అవుతుంది. అండ్ ఎక్స్ క్యూబ్ని ఇంటిగ్రేట్ చేస్తే ఏమవుతుంది, ఎక్స్ పవర్ 4/4 అవుతుంది. 4 కింద ఆల్రెడీ 6 డినామినేటర్గా ఉంది, 4తో మల్టిప్లై 24 అవుతుంది. సో మైనస్ డబ్ల్యూఎక్స్ క్యూబ్ ఎక్స్ పవర్ 4/24. ఇక్కడ డబ్ల్యూఎల్ క్యూబ్ బై 6 ఉంది. ఓకే, సో డబ్ల్యూఎల్ క్యూబ్ బై 6 అంటే ఇక్కడ ఈ డిఎక్స్ ఏదైతే ఉందో ఇది రైట్ సైడ్ వచ్చేస్తుంది అనుకోండి. ఒక ఎక్స్ మల్టిప్లై అవుతుందా లేదా, అవుతుంది. సో డబ్ల్యూఎల్ క్యూబ్ బై 6 ఉండేది డబ్ల్యూఎల్ క్యూబ్ ఎక్స్. ఓకేనా, ఎందుకంటే ఆల్రెడీ డిఎక్స్ ఉంది. ఈ లెఫ్ట్ సైడ్ ఉండే డినామినేటర్లో డిఎక్స్ రైట్ సైడ్ తీసుకెళ్ళిపోతే దేంట్లోకి వచ్చేస్తుంది, న్యూమరేటర్లోకి వచ్చేస్తుంది కదా. సో ఆ విధంగా ఓన్లీ డిఎక్స్ మాత్రమే ఉంది. డబ్ల్యూఎల్ క్యూబ్ బై 6 ఇంటూ డిఎక్స్ ఉంది, దాన్ని ఇంటిగ్రేషన్ చేసామనుకోండి. డబ్ల్యూఎల్ క్యూబ్ బై 6 అది కాన్స్టెంట్ కాబట్టి అది బయటకు వచ్చేస్తుంది. ఓకేనా, డబ్ల్యూఎల్ క్యూబ్ బై 6 ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ డిఎక్స్ అవుతుంది. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ డిఎక్స్ ఏమవుతుంది, ఎక్స్ అవుతుంది. సో డబ్ల్యూఎల్ క్యూబ్ ఇంటూ ఎక్స్ బై 6 ప్లస్ C2 అనేది ఇంటిగ్రల్ కాన్స్టెంట్ అనమాట. సో సెకండ్ కాన్స్టెంట్ ఆఫ్ ఇంటిగ్రేషన్, దానికి కూడా బౌండరీ కండిషన్స్ x ఈజ్ ఈక్వల్ టు ఎల్, y ఈజ్ ఈక్వల్ టు 0 బౌండరీ కండిషన్స్ అప్లై చేసాం. ఓకే, ఈ విధంగా అప్లై చేసిన తర్వాత 1 మినిట్. సో ఈక్వేషన్ 3 ఏదైతే ఉందో దాంట్లో మనము ఎక్స్ వాల్యూ అండ్ వై వాల్యూస్ పుట్అవుట్ చేసామనుకోండి. y ఈజ్ ఈక్వల్ టు 0 అన్నారు కాబట్టి లెఫ్ట్ సైడ్ అంతా 0 వచ్చేస్తుంది. సో లెఫ్ట్ సైడ్ 0 ఈజ్ ఈక్వల్ టు మైనస్ డబ్ల్యూఎక్స్ పవర్ 4/24 అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ కాబట్టి మైనస్ డబ్ల్యూఎల్ పవర్ 4/24 అండ్ ప్లస్ డబ్ల్యూఎల్ పవర్ 4/6. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఎల్ కాబట్టి ఎల్ క్యూబ్ ఇంటూ ఎల్ ఏమవుతుంది, ఎల్ పవర్ 4 అవుతుంది ప్లస్ C2. దేర్ ఫోర్ C2 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, డబ్ల్యూఎల్ పవర్ 4/24 మైనస్ డబ్ల్యూఎల్ పవర్ 4/6. ఈ విధంగా C2 వాల్యూ వచ్చేసి ఎల్సిఎం చేసిన తర్వాత డబ్ల్యూఎల్ పవర్ 4/8 వస్తుంది. ఓకే, దేర్ ఫోర్ ఈక్వేషన్ 3 ఏదైతే ఉందో ఈక్వేషన్ 3లో C2 ప్లేస్లో మనం దాని యొక్క వాల్యూ డబ్ల్యూఎల్ పవర్ 4/8 పుట్అవుట్ చేస్తే మనకు ఈ విధంగా ఈక్వేషన్ అనేది అప్టైన్ అవుతుంది. ఏదైతే ఈక్వేషన్ 4గా మనకు చూపించబడిందో ఆ విధంగా మనకు అప్టైన్ అవుతుంది. సో హెన్స్ మ్యాక్సిమం డిఫ్లెక్షన్ ఎక్కడ అవుతుంది, ఇట్ ఎక్కడ సెట్ ఫ్రీ ఎండే కదా. అండ్ అక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, 0నే కదా. అంటే ఫ్రీ ఎండ్ దగ్గర అంటే స్టార్ట్ అయ్యేదే మనం డిస్టెన్స్ అక్కడ నుంచి, అండ్ ఫ్రీ ఎండ్ దగ్గర మ్యాక్సిమం డిఫ్లెక్షన్ ఉంటుంది. సో ఆబ్వియస్లీ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. సో ఫ్రమ్ 4 EIY ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లేస్లో అన్ని జీరోస్ పెట్టేసామనుకోండి. సో ఫస్ట్ది సెకండ్ది పారామీటర్ 0 అయిపోతుంది. లాస్ట్ మైనస్ డబ్ల్యూఎల్ పవర్ 4/8 మిగులుతుంది. సో మైనస్ EIY ఈజ్ ఈక్వల్ టు మైనస్ డబ్ల్యూఎల్ పవర్ 4/8. ఈ విధంగా మ్యాక్సిమం డిఫ్లెక్షన్ ఎంత అవుతుంది, మైనస్ డబ్ల్యూఎల్ పవర్ 4/8 EI. సిమిలర్లీ మ్యాక్సిమం స్లోప్ అక్కర్ సెట్ ఫ్రీ అండ్ వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 ఫ్రమ్ 2. ఓకేనా, 2 అనేది ఏంది, ఇది మ్యాక్సిమం డిఫ్లెక్షన్కి ఈక్వేషన్, అంతేనా. సో దీంట్లో కూడా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 పుట్అవుట్ చేసాం అనుకోండి. ఎంత అవుతుంది అప్పుడు వాల్యూ, EI ఇంటూ డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -0 ప్లస్ డబ్ల్యూఎల్ క్యూబ్ బై 6. ఈ విధంగా మ్యాక్సిమం స్లోప్ ఎంత అవుతుంది, డబ్ల్యూఎల్ క్యూబ్ బై 6 EI అవుతుంది. సో ఇది మ్యాక్సిమం డిఫ్లెక్షన్ అండ్ మ్యాక్సిమం స్లోప్కి ఓకేనా డిరైవ్ అయిన ఫార్ములాస్. దేని కేసులో, క్యాంటిలివర్ బీమ్ సబ్జెక్టెడ్ టు యూడిఎల్ కేసులో. సో ఇప్పుడు దాకా 2 కేసెస్ అయ్యాయి. సో క్యాంటిలివర్ బీమ్ సబ్జెక్టెడ్ టు పాయింట్ లోడ్, క్యాంటిలివర్ సబ్జెక్టెడ్ టు యూడిఎల్. ఓకేనా, ఈ 2 కేసెస్లో ఏ విధంగా మనకు మ్యాక్సిమం డిఫ్లెక్షన్ అండ్ మ్యాక్సిమం స్లోప్ అక్కడుతుందో చూసుకున్నాము. సో థర్డ్ వన్ వచ్చేసి కేస్ 3 వచ్చేసి సింప్లీ సపోర్టెడ్ బీమ్ సబ్జెక్టెడ్ టు ఏ సింగిల్ కాన్సన్ట్రేటెడ్ లోడ్. ఓకేనా, సో పాయింట్ లోడే కాన్సన్ట్రేటెడ్ లోడ్ అంటే ఓకేనా, అది కూడా ఎక్కడంట, మిడ్ స్పాన్ దగ్గర యాక్ట్ అవుతుంది. సో ఇది ఇంకా ఈజీ అన్నమాట. సో బేసికల్లీ మూమెంట్కి ఉండే ఫార్ములా ఏంటి, లోడ్ ఇంటూ డిస్టెన్స్. సో లోడ్ ఇక్కడ
ఎంత అక్కర్ అవుతుంది? ఆబ్వియస్లీ ఎప్పుడైతే పీ లోడ్ సబ్జెక్ట్ అవుతుందో, ఓకేనా, మూమెంట్ ఏదైనా వన్ సైడ్ కన్సిడర్ చేసి ఆప్టిమైజ్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్ 1 చదివేటప్పుడు షియర్ ఫోర్స్ డయాగ్రామ్స్, బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్స్ డ్రా చేసేవారు. సో షియర్ ఫోర్స్ డయాగ్రామ్స్ ఎలా డ్రా చేస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ రియాక్షన్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో, ఓకేనా, అంటే ఏవైతే ఎండ్స్ ఉన్నాయో, ఏవైతే సపోర్ట్స్ ఉన్నాయో అక్కడ జనరేట్ అయ్యే రియాక్షన్స్ ఎంత అని చెప్పేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ కనుక్కుంటారా లేదా? సో సిమిలర్లీ ఇక్కడ కూడా ఒక సింప్లీ సపోర్టెడ్ బీమ్లో ఒక పాయింట్ లోడ్ అనేది, లేకపోతే ఒక కాన్సన్ట్రేటెడ్ లోడ్ అనేది మిడ్ స్పాన్ దగ్గర యాక్ట్ అవుతుంటే కళ్ళు మూసుకొని చెప్పవచ్చు 2 ఎండ్స్ దగ్గర హాఫ్ ఆఫ్ లోడ్ అది క్యారీ చేస్తుంది అని చెప్పేసి మనము ఇట్టే చెప్పవచ్చు. సో సిమిలర్లీ ఇక్కడ మనం చెప్పవచ్చు. సో ఫస్ట్ పాయింట్ ఏ అండ్ సెకండ్ పాయింట్ బి, అంటే ఫస్ట్ ఎండ్ ఏ అండ్ సెకండ్ ఎండ్ బి అని చెప్పేసి అనుకుంటే ఈ డయాగ్రామ్ని అబ్జర్వ్ చేయండి. సో ఆ పి లోడ్ ఏదైతే ఉందో అది హాఫ్ ఆఫ్ రియాక్షన్ని డెవలప్ చేసుకుంటూ, ఆ హాఫ్ ఆఫ్ లోడ్ అంతా రియాక్షన్ని డెవలప్ చేసుకుంటూ సింప్లీ సపోర్టెడ్ బీమ్ని అది బ్యాలెన్స్ చేస్తాయి అనమాట, స్టేబుల్ పొజిషన్లో ఉంచుతాయి. ఓకేనా, దాన్ని డిటర్మినేట్గా ఉంచుతాయి. ఓకే, అండ్ ఈ విధంగా p/2 ఒక సైడ్ అండ్ p/2 అనదర్ సైడ్, RE ఈజ్ ఈక్వల్ టు p/2 అవుతుంది అండ్ RB ఈజ్ ఈక్వల్ టు p/2 అవుతుంది. సో ఇప్పుడు XX యాక్సిస్ని కన్సిడర్ చేసాము ఏదైనా ఒక పాయింట్ దగ్గర బీమ్లో. సో కన్సిడర్ చేసిన తర్వాత XX యాక్సిస్ ఏదర్ రైట్ సైడ్ అయినా తీసుకోవచ్చు, ఏదర్ లెఫ్ట్ సైడ్ అయినా తీసుకోవచ్చు. ఓకేనా, ఏదర్ రైట్ సైడ్ ప్రోడక్ట్ ఆఫ్ ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్, ఓకేనా, ఆర్ లెఫ్ట్ సైడ్ ప్రోడక్ట్ ఆఫ్ ఫోర్స్ అండ్ డిస్టెన్స్, ఇలాగైనా మనం తీసుకోవచ్చు. సో ఇప్పుడు ఇక్కడ మనము లెఫ్ట్ సైడ్ తీసుకోవడం జరిగింది. సో XX యాక్సిస్ ఏ నుంచి ఎంత డిస్టెన్స్లో ఉంటుంది? X డిస్టెన్స్లో ఉంటుంది. సో డిస్టెన్స్ అనేది మనకు తెలిసింది. అండ్ ఏ దగ్గర ఇంటెన్సిటీ ఎంత ఉంది, ఫోర్స్ ఎంత ఉంది, p/2 ఉంది. ఓకేనా, ఇక్కడ పాజిటివ్ తీసుకుంటాం మనం, ఎందుకంటే క్లాక్ వైజ్ డైరెక్షన్ కాబట్టి. ఓకేనా, రైట్ టు లెఫ్ట్ వెళ్తున్నాం దీంట్లో. లెఫ్ట్ టు రైట్ వస్తున్నాం, అంతేనా? సో లెఫ్ట్ టు రైట్ వస్తుంటే దాని యొక్క లీనియర్ హారిజాంటల్ డిస్టెన్స్ సైన్ కన్వెన్షన్ ఏంటి? పాజిటివే కదా. సో కాబట్టి p/2 అనేది ఇక్కడ పాజిటివ్. X అనేది దాని యొక్క డిస్టెన్స్ ఎక్కడి నుంచి అయితే మనం కన్సిడర్ చేస్తాం. సో XX యాక్సిస్ నుంచి ఏ వరకు డిస్టెన్స్ ఎంత? స్మాల్ x. సో మూమెంట్ ఏమవుతుంది? mx దగ్గర p/2 ఇంటూ x అవుతుంది. ఇప్పుడు స్లోప్ డిఫ్లెక్షన్ ఈక్వేషన్ వేసుకున్నాం. mi ei d2y/dx2 is equal to mx ఆల్రెడీ p/2 ఇంటూ x కాబట్టి ei d2y/dx2 is equal to p/2 ఇంటూ x. ఈ విధంగా ei dy/dx అంటే దాన్ని ఒకసారి ఇంటిగ్రేషన్ చేసాము. సో d2y/dx2 ఏమవుతుంది? dy/dx అవుతుంది. అండ్ అదేవిధంగా p/2x ఉంది కదా అక్కడ ఆల్రెడీ, అండ్ దానికి కూడా మనం ఇంటిగ్రేషన్ చేస్తే ఏమవుతుంది? x కాస్త x²/2 అవుతుంది, అంతేనా? సో p/2 ఇంటూ x²/2 ప్లస్ ఇంటిగ్రేషన్ కాన్స్టెంట్ c1. ఓకే, సో డ్యూ టు సిమెట్రీ స్లోప్ అట్ x ఈజ్ ఈక్వల్ టు l/2 ఈజ్ 0. ఓకేనా, దానికి సిమెట్రికల్ స్లోప్ ఉండటం వల్ల l/2, ఒకవేళ x l/2 దగ్గర తీసుకున్నాం అనుకోండి, అక్కడ ఎంత అవుతుందంట? 0 అవుతుంది. ఓకేనా, x ఈజ్ ఈక్వల్ టు l/2 ఈజ్ 0 అంటే x వాల్యూ l/2 దగ్గర 0 అవుతుంది. అదే మనకి ఇక్కడ చెప్పడం జరిగింది. అంటే ఈ బీమ్ ఎలా ఉంది? సిమెట్రికల్గా ఉంది. సో దట్ మీన్స్ లోడ్ ఎక్కడైతే యాక్ట్ అవుతుందో దానికి లెఫ్ట్ సైడ్, ఓకేనా, లెఫ్ట్ ఎండ్ నుంచి ఆ లోడ్ వరకు అదే డిస్టెన్స్ ఉంటుంది, అండ్ రైట్ ఎండ్ నుంచి ఆ స్లోప్ వరకు, అంటే ఆ లోడ్ వరకు అదే డిస్టెన్స్ ఉంటుంది. బేసికలీ ఇటువంటి టైప్ ఆఫ్ బీమ్స్ని సిమెట్రికల్ బీమ్స్ అని చెప్పేసి అంటాం అనమాట. అదర్వైజ్ సమ్ ఎసెంట్రిసిటీ దాంట్లో లై చేస్తుంది. అంటే లోడ్ ఏ నుంచి ఒక డిస్టెన్స్, బి నుంచి ఒక డిస్టెన్స్ ఉందనుకోండి, ఎసెంట్రిక్ లోడింగ్ అని చెప్పేసి అంటారు. దేంట్లో అయితే ఎసెంట్రిక్ లోడింగ్ ఆ విధంగా ఉంటుందో అటువంటి టైప్ ఆఫ్ బీమ్ని ఎసెంట్రిక్ బీమ్ అని చెప్పేసి అంటాము. సో బట్ ఇది వచ్చేసి సిమెట్రికల్ బీమ్. దీంట్లో యూనిఫామ్గా ఉంటుంది అనమాట లోడ్. ఓకే, అండ్ స్లోప్ అనేది l/2 దగ్గర 0 అవుతుంది. l/2 అంటే ఎక్కడ? మిడ్ స్పాన్ దగ్గర కరెక్ట్గా 0 అవుతుంది అక్కడ. సో కాబట్టి ఓవరాల్గా మనం 0 పుట్అవుట్ చేసామనుకోండి, 0 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, 1 minute. x ఈజ్ ఈక్వల్ టు l/2 పుట్అవుట్ చేసామనుకోండి, ఓకేనా, ei dy/dx ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా, p/2 ఇంటూ x²/2 ఉంది కదా, అక్కడ మీరు l/2 పుట్ చేయండి. అప్పుడు ఏమవుతుంది? l²/4 అవుతుంది, అంతేనా? l²/4
L/2 L² 4 అవుతుంది. 4 × 2 8 అవుతుంది. 8 × 2 16 అవుతుంది. సో అప్పుడు డినామినేటర్ సరిపోయింది. సో PL² 16 ప్లస్ C1 అవుతుంది. హెన్స్ C1 ఏమవుతుంది -PL² 16 అవుతుంది. ఈ విధంగా దీన్ని మళ్ళీ మీరు ఆ ఈక్వేషన్లో పుట్అవుట్ చేయండి. ఇది EI/dy/dx p/2 x²/2 ప్లస్ C1 ఉంది కదా, ఆ దాంట్లో ఈ C1 వాల్యూ పుట్అవుట్ చేయండి. మళ్ళీ ఈక్వేషన్ ఈ విధంగా అప్టైన్ అవుతుంది. మళ్ళీ ఇంటిగ్రేట్ చేయండి. మళ్ళీ ఇంటిగ్రేట్ చేస్తే dy/dx కాస్త y అవుతుంది. x²/2 కాస్త x³/6 అవుతుంది. అండ్ L² 16 దాంట్లో ఎటువంటి ఎక్స్ టర్మ్ లేదు, బట్ dx అనేది ఉంది. dx ఇంటిగ్రేట్ చేస్తే x మల్టిప్లై అవుతుంది. అండ్ ప్లస్ ఇంకో ఇంటిగ్రేషన్ కాన్స్టెంట్ అనేది యాడ్ అవుతుంది. ఓకే, హెన్స్ అట్ x = 0 అండ్ y = 0 అంటే మ్యాక్సిమం డిఫ్లెక్షన్ అప్టైన్ చేయడానికి మనం ఈ లిమిట్స్ని అప్లై చేస్తాము. సో అట్ x = 0 y = 0 ఏమవుతుంది, EIY = px³/12 - PL² 16 × x. అంతేనా కదా? ఓకే, డిఫ్లెక్షన్ అట్ మిడ్ స్పాన్ దట్ ఈజ్ x = L/2 ఈజ్ y ఎంత అవుతుంది డిఫ్లెక్షన్ మిడ్ స్పాన్ దగ్గర -PL³/48 EI అవుతుంది. దట్ మీన్స్ మ్యాక్సిమం డిఫ్లెక్షన్ ఫర్ ఏ సింప్లీ సపోర్టెడ్ బీమ్ సబ్జెక్టెడ్ టు పాయింట్ లోడ్ ఎంత, PL³/48 EI. అప్వర్డ్ అయితే మైనస్, డౌన్వర్డ్ అయితే పాజిటివ్. ఓకే, స్లోప్ ఎట్ సపోర్ట్ ఈజ్ అప్టైన్డ్ బై పుట్టింగ్ x = 0 ఇన్ స్లోప్ ఈక్వేషన్. స్లోప్ ఈక్వేషన్ ఏంది ఇక్కడ, ఇదే కదా. C1 తర్వాత C1 = -PL² 16 వచ్చింది చూడండి. దాని తర్వాత C1 వాల్యూ మనం పైన ఈక్వేషన్లో పుట్అవుట్ చేసి ఇది కనుక్కుంటాం. ఓకేనా, ఎక్కడైతే మీకు కర్సర్ మూవ్ అవుతున్నట్టు కనిపిస్తుందో ఈ ఈక్వేషన్ అనమాట. ఈ ఈక్వేషన్లో x = 0 పుట్అవుట్ చేస్తే ఓవరాల్గా అదే మనకు స్లోప్ వాల్యూ వస్తుంది. సో EI/dy/dx ఈ ఐని రైట్ సైడ్ పంపించేసాం అనుకోండి, డినామినేటర్లో వచ్చేస్తుందా లేదా. సో p/2 x²/2 x ఉంది కాబట్టి ఓవరాల్గా అది ఏమైపోతుంది, ఆ పారామీటర్ మొత్తం 0, ఆ వేరియబుల్ మొత్తం 0 అయిపోతుంది. ఇక మిగిలింది అయితే -PL² 16 మిగిలింది. ఆ pని w అని చెప్పేసి అనుకుంటే -WL² 16. సో ఓవరాల్గా dy/dx అట్ x = 0 ఏమవుతుంది, 1/EI × -WL² 16. సో ఓవరాల్గా దాన్ని ఏం రాయొచ్చు మనం, WL² 16 EI అని చెప్పేసి రాయొచ్చు. సో ఇది ఒక సింప్లీ సపోర్టెడ్ బీమ్ ఎప్పుడైతే పాయింట్ లోడ్కి సబ్జెక్ట్ అవుతుందో అప్పుడు జనరేట్ అయిన అదే మ్యాక్సిమం డిఫ్లెక్షన్ స్లోప్ వాల్యూస్ అనమాట. అండ్ అదేవిధంగా సింప్లీ సపోర్టెడ్ బీమ్ యూనిఫామ్ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్ సబ్జెక్ట్ అయినప్పుడు ఏ విధంగా ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ RA అండ్ RB కనుక్కుందాం. సో W/మీటర్ అన్నమాట, ఏదైతే ఇంటెన్సిటీ ఉందో. ఓకేనా, యూటీల యొక్క ఇంటెన్సిటీ ఎంత, W/మీటర్. ఇక్కడ W యూనిట్/రన్ అని చెప్పేసి ఇచ్చాడు, దాన్ని మనం Nm/మీటర్ అని చెప్పేసి అనుకుందాం. బేసికల్లీ kN/మీటర్ అని చెప్పేసి అనుకుందాం. సో ఒక సైడ్ మనకు W Nm/మీటర్ అప్టైన్ అవుతుంది. దాన్ని మీరు ఒక పాయింట్ లోడ్గా కన్వర్ట్ చేసుకుంటే ఏమవుతుంది, ఇప్పుడు పర్ మీటర్ W అంతా యాక్ట్ అవుతుంది. ఓకేనా, ఆ విధంగా ఓవరాల్ డిస్టెన్స్కి ఎంత యాక్ట్ అవుతుంది అప్పుడు. ఓకేనా, ఓవరాల్ లెంగ్త్ వచ్చేసి దాన్ని L అని చెప్పేసి అనుకుందాం. ఓకేనా, ఓవరాల్ లెంగ్త్ వచ్చేసి L. సో దాన్ని మనం పాయింట్ లోడ్ కన్వర్ట్ చేసుకోవాలంటే డబ్ల్యూని ఎల్తో మల్టిప్లై చేయాలా లేదా, WL మల్టిప్లై చేసి ఓవరాల్గా ఒక పాయింట్ లోడ్గా కన్వర్ట్ చేసుకుంటాం. సో ఇప్పుడు రియాక్షన్ ఫోర్సెస్ కనుక్కోవాలి. రియాక్షన్ ఫోర్సెస్ కనుక్కునేటప్పుడు RA + RB = 0. హెన్స్ సిగ్మా ఒక సైడ్ డైరెక్షన్ అంటే ఆల్రెడీ ఇది ఒక సిమెట్రిక్ లోడింగ్కే సబ్జెక్ట్ అయి ఉంటుంది, మనం చూసి చెప్పచ్చు. ఆర్ అదర్వైజ్ మనం ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ మూమెంట్స్ అట్ ఎనీ పాయింట్ = 0 తీసుకుని దాని నుంచి RB కనుక్కొని దాని నుంచి RA కనుక్కొని ఈ విధంగా ఓవరాల్గా మనం రియాక్షన్ ఫోర్సెస్ కనుక్కోవచ్చు. బట్ ఏంటంటే సిమెట్రిక్ లోడింగ్కి ఎప్పుడైతే సబ్జెక్ట్ అవుతుందో దాంట్లో హాఫ్ ఇచ్చేస్తాం అంతే. బేసికల్లీ అలా ఇచ్చేసినా కానీ సరిపోతుంది. సో WL/2 ఏ దగ్గర రియాక్షన్ ఫోర్స్ డెవలప్ అవుతుంది అండ్ B దగ్గర WL/2 అంతా డెవలప్ అవుతుంది. ఓకే, ఈ విధంగా 2 రియాక్షన్ ఫోర్సెస్ మనకు అప్టైన్ అవుతాయి. అండ్ XX యాక్సెస్ సేమ్ ఇందాక కన్సిడర్ చేసుకున్నాము, అది వచ్చేసి X డిస్టెన్స్ దగ్గర లై చేస్తుంది. అండ్ ఓవరాల్గా అప్పుడు ఏమవుతుంది, అప్పుడు MX = M అంటే మూమెంట్ ఎట్ X పాయింట్, మూమెంట్ ఎట్ XX యాక్సెస్ ఏమవుతుంది, ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఫోర్స్ ఇక్కడ ఏంది WL/2 ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఏంది ఇక్కడ ఎక్సే కదా, WL/2 ఇంటూ X. సో ఓవరాల్గా ఇప్పుడు ఏమవుతుంది, WL/2 ఇంటూ X అవుతుంది. బట్
ఇక్కడ ఏంటంటే యూడిఎల్ కూడా యాక్ట్ అవుతుందా లేదా. ఇప్పుడు ఈ ఎక్స్ఎక్స్ యాక్సిస్ చూడండి, దానికి లెఫ్ట్ సైడ్ మీరు వెళ్ళినట్టయితే ఇందాక కేసులో ఏంటంటే పాయింట్ లోడు రైట్ సైడ్ ఉంది కాబట్టి ఎటువంటి లోడ్స్ మధ్యలో రాలేదు. బట్ ఇక్కడ ఏంటంటే లోడ్స్ వచ్చాయి మధ్యలో, ఓకేనా. అది యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్ అనమాట. సో దాని యొక్క డిస్టెన్స్ ఎక్స్ వరకు డబ్ల్యూ న్యూటన్ పర్ మీటర్ అంతా వ్యాపించింది. సో దాన్ని మనం పాయింట్ లోడ్లో కన్వర్ట్ చేయాలంటే ఎలా చేస్తాము, డబ్ల్యూని ఎక్స్తో మల్టిప్లై చేస్తాం, అంతేనా. సో డబ్ల్యూ ఎక్స్ అనేది దాని యొక్క పాయింట్ లోడ్ అయింది. ఇప్పుడు అది ఎక్స్ఎక్స్ యాక్సిస్ నుంచి ఎంత డిస్టెన్స్లో ఉంటుంది, x/2 డిస్టెన్స్లో ఉంటుంది. ఆబ్వియస్లీ దాన్ని ఏం చెప్పాల్సిన. సో డబ్ల్యూ ఎక్స్ ఇంటూ x/2 చేస్తే డబ్ల్యూ x²/2 అవుతుంది. సో ఓవరాల్గా ఇక్కడ ఏమవుతుంది అప్పుడు, WL/2 ఇంటూ ఎక్స్, ఇది ఆల్రెడీ అప్టైన్ చేసుకున్నాం మనము. మైనస్ ఎందుకు, వర్టికల్లీ డౌన్వర్డ్స్ అంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో డెవలప్ అవుతుంది. అంటే ఏదైతే లీనియర్ హారిజాంటల్ డిస్టెన్స్ ఉందో అది మనం లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ వస్తే పాజిటివ్ తీసుకున్నాం, బట్ రైట్ నుంచి లెఫ్ట్ వస్తే దాన్ని నెగిటివ్ తీసుకోవాలి. సో కాబట్టి వర్టికల్ డిస్టెన్స్లో కూడా అంతే, వర్టికల్లీ డౌన్వర్డ్స్ వస్తుంటే దాన్ని మనం నెగిటివ్ తీసుకుంటాము. సో ఒకటి వచ్చేసి పాజిటివ్ WL/2 ఇంటూ ఎక్స్ అనేది అప్వర్డ్ సైడ్ వెళ్తుంది పాజిటివ్, ఇది WX²/2 అనేది కిందకు వస్తుంది. సో కాబట్టి WX²/2 మైనస్ నెగిటివ్ సైన్ కన్వెన్షన్ అనేది ఇస్తాము. సో ఓవరాల్గా ఈ విధంగా నేను స్లోప్ డిఫ్లెక్షన్ ఈక్వేషన్లో పుట్అవుట్ చేసుకున్నాను. EID²y/dx² mx, కాబట్టి mx అంటే ఇక్కడ ఏంది WL/2 ఇంటూ ఎక్స్ మైనస్ WX²/2. ఓకే, హెన్స్ ఓకే మీకు చాలా రేర్గా విజిబుల్గా ఉండొచ్చు. ఐఎమ్ సారీ ఫర్ దిస్. బ్లాక్ కలర్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. కొంచెం బ్రైట్నెస్ పెంచుదాం. ఇప్పుడు చూడండి, ఈ కింద EI ఇంటూ dy/dx అని చెప్పేసి కనిపిస్తుంది కదా. సో ఇది ఎలా వచ్చింది, ఈ సెకండ్ ఈక్వేషన్ ఏదైతే ఉందో దాన్ని మనం ఇంటిగ్రేట్ చేసాం. d²y/dx² కాస్త ఏమవుతుంది, dy/dx అవుతుంది. అండ్ WL/2 ఇంటూ ఎక్స్ ఉంది కదా, ఎక్స్ కాస్త ఏమవుతుంది, x²/2 అవుతుంది. అంటే ఆల్రెడీ కింద 2 ఉంది, దాంతో 2తో 2 మల్టిప్లై అయ్యి 4 అవుతుంది, ఓకేనా. x²/2 అవుతుంది, x² x³/6 అవుతుంది, సారీ x³/3 అవుతుంది, ఓకేనా. సో అప్పుడు ఓవరాల్గా x²/2 అనేది x³/6 అవుతుంది. సో మైనస్ WX³/6. ఆబ్వియస్లీ ఇంటిగ్రేషన్ చేసిన తర్వాత ఒక ఇంటిగ్రల్ కాన్స్టెంట్ అనేది రైట్ హ్యాండ్ సైడ్ అప్టైన్ అవుతుంది, దాన్నే అదే C1. ఓకే, నెక్స్ట్ వచ్చేసి డ్యూ టు సిమెట్రీ dy/dx ఏమవుతుంది, స్లోప్ దట్ ఈస్ 0 అవుతుంది. అండ్ x L/2 అవుతుంది. మ్యాక్సిమం డిఫ్లెక్షన్ అప్టైన్ చేయడానికి x ఎక్కడ లై చేయాలి, L/2 డిస్టెన్స్ దగ్గర లై చేయాలి. సో ఇప్పుడు అవే వాల్యూస్ నేను ఈ ఈక్వేషన్లో పుట్అవుట్ చేసుకున్నాను. సో dy/dx 0 అయిపోగానే మొత్తం లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అంతా ఏమైపోతుంది, 0 అయిపోతుంది. ఎక్స్ ప్లస్లో L/2 పుట్అవుట్ చేయండి, అప్పుడు ఏమవుతుంది, 0 ఈజ్ ఈక్వల్ టు WL/3 అంతేనా, WL³/1 ఎక్స్ ప్లస్లో L/2 పెట్టేస్తే ఏమవుతుంది, L²/4 అవుతుంది. సో కింద ఆల్రెడీ 4 ఉంది, 16 అవుతుంది. సో ఇక్కడ ఇంకో L ఉంది, L³ అవుతుంది. సో WL³/16, ఓకేనా. ఇది వచ్చేసి WL³/16 అవుతుంది. ఓకే, ఇక్కడ నేను డైరెక్ట్గా వేస్తానమాట. ఇది మీరు ఇక్కడ వరకు అబ్జర్వ్ చేయండి, దీన్ని ఇంటిగ్రేట్ చేయండి. ఈ x²/4 ఏమవుతుంది, ఓకేనా. ఈ x²/4ని ఇంటిగ్రేట్ చేస్తే x²ని ఇంటిగ్రేట్ చేస్తే x³/3 అవుతుంది, ఓకేనా. x³/3 అంటే కింద ఆల్రెడీ 4 ఉంది, 4తో మల్టిప్లై అయ్యి 12 అవుతుంది. సో ఓవరాల్గా ఇది WX 1 మినిట్. ఓకే, ఇక్కడ ఇంటిగ్రేట్ చేయట్లేదు మనం, జస్ట్ x L/2 వాల్యూ పుట్అవుట్ చేస్తున్నాం. సో ఇక్కడ నేను ఎక్స్ ప్లస్లో L/2 పుట్అవుట్ చేస్తున్నాను. సో x² కాస్త L²/4 అవుతుందా లేదా, x² L²/4 అవుతుంది. కింద ఆల్రెడీ 4 ఉంది, సో 4 × 4 16 అవుతుంది. సో ఇక్కడ L² ఇక్కడ ఇంటూ L, సో L³ అవుతుంది. సో WL³/16 అవుతుంది. అండ్ ఇక్కడికి వచ్చేయండి, కానీ x L/2 అన్నాడు అంటే x³ ఏమవుతుంది, L³/6 అవుతుందా, సారీ 8 అవుతుంది, ఓకేనా. x L/2 అంటే ఓకేనా, ఓవరాల్గా L³/8 అవుతుంది. 8 కింద ఇక్కడ ఆల్రెడీ 6 ఉంది, 8 6 48. సో WL³/16 మైనస్ WL³/48 చేస్తే ఎంత వస్తుంది, LCM చేసిన తర్వాత WL²L³/24 వస్తుంది, ఓకేనా. ప్లస్ C1 ఉంది, దీన్ని ఒక సైడ్ పంపించండి అండ్ C1ని ఒక సైడ్ పంపించేసి C1ని లెఫ్ట్ సైడ్ పంపించేసేయండి. అండ్ మిగిలేది ఏంటి, మైనస్ మిగులుతుంది. సో WL³/24 మిగులుతుంది. ఈ విధంగా ఇదే ఈక్వేషన్ని మళ్ళీ ఈ ఈక్వేషన్ని మళ్ళీ మీరు
డిఫరెన్షియేట్ చేయండి. డిఫరెన్షియేట్ ఎందుకు చేయాలి? దీన్ని y టర్మ్స్లో మనం ఈ dy/dxని ఎలిమినేట్ చేసి y టర్మ్స్లో తెచ్చుకోవాలి. సో dy/dx కాస్త y అవుతుంది. ఓకే, dy/dx కాస్త y అవుతుంది. అండ్ WLx²/4 ఏదైతే ఉందో అది WLx³/12 అవుతుంది. అండ్ అదేవిధంగా -WX³/6 అది కాస్త ఏమవుతుంది? -WX⁴/24 అవుతుంది. ఓకేనా? అండ్ ప్లస్ C1 ఆల్రెడీ ఏంది ఇక్కడ -WL³/24 ఇంటూ dx ఉంటుంది. సో ఇంటిగ్రల్ dx x అవుతుంది. సో కాబట్టి x వస్తుంది ఇక్కడ. ఓకేనా? ఈ C1 ఇది యాక్చువల్గా ఏంది? C1 ఇది ఇక్కడ వేసుకుంటాము. ఓకేనా? ఇంటూ dx ఉంటుంది కదా, దీనికి ఆ dx ఏమవుతుంది? x అయిపోతుంది ఇంటిగ్రేషన్ చేసిన తర్వాత. ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఓకేనా? ప్లస్ C2 ఎందుకంటే ట్వైస్ ఇంటిగ్రేషన్ చేసినప్పుడు ఆబ్వియస్లీ ఇంటిగ్రేషన్ కాన్స్టెంట్ వస్తుందన్నమాట. సో x = 0, y = 0, C2 ఏమవుతుంది? 0 అవుతుంది. x y రెండు పుట్ అవుట్ చేసిన తర్వాత y 0 పుట్ అవుట్ చేసిన తర్వాత C2 కూడా ఏమవుతుంది? 0గా అప్టైన్ అవుతుంది. సో ఓవరాల్గా ఈ ఈక్వేషన్లో నేను పుట్ అవుట్ చేస్తున్నాను C2 వాల్యూని. అప్పుడు నాకు ఈ ఏవైతే వేరియబుల్స్ ఉన్నాయో ఇవి మాత్రమే వస్తాయి. ఇంతవరకు మాత్రమే వస్తాయి. హోప్ యూ అండర్స్టాండ్. ఓకే, మ్యాక్సిమం డిఫ్లెక్షన్ అప్పుడు ఏమవుతుంది? YC విచ్ అకర్స్ ఎట్ సెంటర్ C ఈజ్ అప్టైన్డ్ బై సబ్స్టిట్యూటింగ్ x = L/2 ఇన్ ద అబోవ్ ఈక్వేషన్. సో ఈ ఈక్వేషన్ ఏదైతే ఉందో దీంట్లో మనం x = L/2 పుట్ అవుట్ చేస్తే మనకు మ్యాక్సిమం డిఫ్లెక్షన్ వాల్యూ అప్టైన్ అవుతుంది. ఎందుకంటే సింప్లీ సపోర్టెడ్ బీమ్ x = L/2 దగ్గర స్లోప్ అనేది 0, డిఫ్లెక్షన్ అనేది మ్యాక్సిమము, బెండింగ్ మూమెంట్ అనేది 0, షియర్ ఫోర్స్ అనేది మ్యాక్సిమము. సో కాబట్టి x = L/2 అనేది పైన ఈక్వేషన్లో పుట్ అవుట్ చేయాలి. ఓవరాల్గా ఇప్పుడు ఏమవుతుంది? YC = -5/384 WL/4/EI అవుతుంది. ఓకేనా? ఇది ఇంతవరకు మీరు చేయండి. ఈ ఏదైతే ఈక్వేషన్ ఉందో దీంట్లో ఈ జస్ట్ x వాల్యూస్ని x = L/2 పుట్ అవుట్ చేయండి. ఓకేనా? x = L/2 పుట్ అవుట్ చేస్తారనుకోండి, ఇదేమవుతుంది? ఈ వేరియబుల్ L³/8 అవుతుంది. 8 వచ్చేసి 12తో మల్టిప్లై అవుతుంది. సో WL/4/72 అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది? L/2 పుట్ అవుట్ చేస్తే ఓకేనా L/4/16 అవుతుంది. 16ని 24తో మల్టిప్లై చేయాలి. అండ్ అదేవిధంగా ఇక్కడ ఆల్రెడీ x ఉంది. xని L/2 చేస్తే L/4/48 అవుతుంది. ఓకేనా? మైనస్ L/4/48 అవుతుంది. ఇక్కడ WL/4/72, ఇక్కడ WL/4/24 ఇంటూ 16. ఈ విధంగా ఎల్సిఎం చేసిన తర్వాత మనకి ఎంత వస్తుంది? -5/384 అంత వాల్యూ వస్తుంది. WL/4/EI అనేది కామన్గా మనం తీసేయచ్చు. ఓకేనా? ఇంకా మిగిలేదు ఎంత అంటే -5/384. ఈ విధంగా అప్వర్డ్ సైడ్ అయితే -5/384 ఇంటూ WL/4/EI అండ్ డౌన్వర్డ్ ఉంటే 5/384 WL/4/EI. ఈ విధంగా స్లోప్ ఎట్ θA, స్లోప్ ఎట్ ఎండ్ θA విల్ బీ ఈక్వల్ టు dy/dx at x = 0, దట్ విల్ బీ ఈక్వల్ టు ఎంత? -WL³/24EI. అంటే ఏదైతే x = 0 ఉందో అది మనం ఈ డిఫ్లెక్షన్ 1 మినిట్. ఓకే, ఈ డిఫ్లెక్షన్ ఈక్వేషన్లో పుట్అవుట్ చేసుకుంటాం అనమాట. పుట్అవుట్ చేసుకున్న తర్వాత ఈ x = ఇదంతా 0 అయిపోతుంది అండ్ ఇది కూడా 0 అయిపోతుంది. ఇక్కడ C1 మిగులుతుంది. C1 అంటే ఏంది? ఆల్రెడీ WL³/24. సో అది ఇక్కడ మనం WL³/24EI అని చెప్పేసి వేస్తాము.